బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ హారిక సత్య. మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేశారంటే నా నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి అనమాట. చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేయండి. మేమైతే వాల్యూ జోన్కి వచ్చామన్నమాట. ఇన్ని డేస్ నుంచి అయితే అనుకోలేదు, అంటే పక్కనే ఉంటుంది కానీ మాకు వెళ్దాం అనుకుంటున్నాం కానీ నార్మల్గా ఏముంటుందిలే డిమార్ట్ లాగే ఉంటుంది, వద్దులే అనేసి ఇన్ని డేస్ నుంచి అయితే మేము వెళ్ళలేదు. కాకపోతే ఒకసారి ట్రై చేద్దామని సరదాగా అట్లా వెళ్ళామన్నమాట. షాపింగ్ అని అయితే వెళ్ళలేదు, కొత్తగా చూద్దామని అయితే వెళ్ళాం. కాకపోతే అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే అబ్బా అదిరిపోయిందండి మాల్ అయితే. ఎలా అంటే అన్ని బ్రాండ్స్ ఉన్నాయి అనమాట. మెన్స్ వేర్లో అయితే అలాగే సిల్వర్ జ్యువెలరీస్ ఉన్నాయి, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ ఉన్నాయి, అలానే బ్యాంగిల్స్ సెక్షన్ ఉంది, హ్యాండ్ బ్యాగ్ సెక్షన్ ఉంది, అలాగే మెన్స్ వేర్, కిడ్స్ వేర్, ఫుడ్ వేర్ అన్నీ ఉన్నాయి అనమాట. అలాగే హోమ్కి సంబంధించినవి, కిచెన్కి సంబంధించినవి ఉన్నాయి, గ్రాసరీస్ కూడా ఉన్నాయన్నమాట. మంచిగా ఆల్ ఇన్ వన్ అని చెప్పొచ్చు. అలానే కిడ్స్ వేర్ అయితే చాలా బెస్ట్ కలెక్షన్ ఉంది. నాకైతే అన్నిటికంటే కూడా కిడ్స్ వేరే బాగా నచ్చింది అనమాట. వాళ్ళకి సంబంధించిన ఈ డ్రెస్సులు కానివ్వండి, అలాగే ఫుట్వేర్ కానివ్వండి, అవైతే చాలా బాగున్నాయి. ఎవరైనా కిడ్స్ ఉంటే మాత్రం కంపల్సరీ వెళ్ళండి, వాళ్ళకైతే బాగున్నాయి అనమాట. రెగ్యులర్ వేర్కి కానీ ఎప్పుడైనా చిన్నగా ఇట్లా సమ్మర్ వేర్ కూడా బాగుందనమాట వాళ్ళ కలెక్షన్ అయితే. తనైతే టీ షర్ట్స్ తీసుకుంటున్నారు, అసలు ఏమనుకోలేదు, నార్మల్గా వెళ్ళాం. కాకపోతే తనైతే షాపింగ్ అయితే స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే అక్కడ మంచి మంచి బ్రాండ్స్ ఉన్నాయన్నమాట. నార్మల్గా మనకైతే మాల్ ఎలా ఉంటాయో అలానే ఉన్నాయి. ఇక వాళ్ళు ఎందుకు ఆగుతారు చెప్పండి. తనైతే షాపింగ్ ఏదో స్టార్ట్ చేశారనమాట. నాకైతే షర్ట్స్ అయితే అలానే టీ షర్ట్స్ అయితే బాగా నచ్చినాయి. మంచి లైట్ కలర్స్లో అయితే ఉన్నాయన్నమాట. తను టీ షర్ట్ తీసుకున్నారు. ఇక్కడైతే షాల్వాస్ అండి ఇవి. నేను పట్టు ఫ్యాబ్రిక్ ఏదో అంటే ఏమన్నా లంగా ఓణి మీదకి సంబంధించినవి అట్లా ఏమన్నా అనుకున్నా, కాకపోతే అవి షాల్వాస్ ఏం తీసుకోలేదు. దానికైతే టీ షర్ట్ తీసుకుంటే ఏదో ఆఫర్స్ దగ్గర డౌట్ వచ్చిందనమాట. అవి తను చెప్తున్నారు నాకు. సర్లే అక్కడ ఉన్న సేల్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని అడిగితే అయిపోతుంది కదా అనుకున్నా. ఇక మళ్ళీ టీ షర్ట్స్ అయితే ఎదుగుతున్నాం. మాకు అంటే 2XL 3XL అలా ఉన్నాయన్నమాట. మీడియం సైజులో అయితే వెతకాల్సి వస్తుంది. అలా 2 hours అయితే మాకు అక్కడే సరిపోయింది. ఇక అలా తనైతే ఇక ఎతుకుతున్నారు. టైం అయితే చెప్పాను కదా, తను మనకి నచ్చినవి ఉన్నాయి. కాకపోతే ఏంటంటే సైజ్ అనేది ఎక్కువ ఉన్నాయి, లేకపోతేనేమో సైజ్ తక్కువ ఉన్నాయి, మీడియం సైజ్ అయితే లేవన్నమాట. ఇక అలా ఎందుకు లేక తీసుకున్నంత వరకు సరిపోతుంది అనేసి ఇక అలా ఒకసారి తిరిగేసి వద్దాం అనుకొని ఇక వెళ్తున్నాం. ఇక చూసారు కదా ఎంత బాగున్నాయో. మిక్సీ జార్లు కానీ అలానే మిక్సీలు కానీ రైస్ కుక్కర్స్ కూడా అవి బాగున్నాయి అన్నమాట. మంచిగా ఆఫర్ ప్రైస్లోనే ఉన్నాయి, అన్నిటికీ ఆఫర్స్ ఉన్నాయి అన్నమాట. ఒక 60% ఆఫ్ అట్లా ఉన్నాయి. అలానే గ్రాసరీస్ కానీ ఇంకా అవి కూడా ఉన్నాయన్నమాట. వాటిల్లో కూడా బై 1 get 1 అట్లా ఫ్రీ అలా కూడా ఉన్నాయన్నమాట. మేమైతే ఏం తీసుకోలేదండి నార్మల్గా, ఎందుకంటే చూడటానికి వెళ్ళాం కాబట్టి ఎందుకు అనేసి. ఎప్పుడన్నా ఈసారి నెక్స్ట్ టైం తీసుకోవాలనుకుంటే ఇక్కడికి వద్దామని అయితే అనుకున్నాం. ఎందుకంటే మాకు బాగా నచ్చింది ఇక్కడ ఈ సెక్షన్ అయితే, గ్రాసరీ సెక్షను. అందుకని ఇక మేమైతే ఏం తీసుకోలేదన్నమాట. ఇక అలా అన్నీ చూసేస్తున్నాం అనమాట. అలా చూసుకుంటూ వెళ్తున్నాం. మంచిగా ఉన్నాయి. ఇవి స్మైలీ చిప్స్ ఏవో ఉంటారు కదా, అవి తను చూపిస్తున్నారనమాట. ఇవేమో నాకు ఈ పింక్ కలర్ది బాగా నచ్చిందండి, రేడియో లాగా ఉంది అది స్పీకర్. ఈ డాగ్ కూడా బాగా నచ్చింది అనమాట. నేను ఫస్ట్ ఆడుకునేవేమో అనుకున్నా, కాకపోతే అంటే చిన్నపిల్లల దగ్గర పెడతారు కదా టాకింగ్ టామీ అలాంటివి ఏమనుకున్నా, కాకపోతే ఈ సౌండ్ బాక్స్లు అనమాట. ఈ మోడల్లో కూడా ఉంటాయా అని ఇప్పుడే చూసాను. నేనైతే ఇంతవరకు చూడలేదు. నార్మల్గా రేడియో టైప్ కానీ అలానే నార్మల్ ఉంటాయి కదా అట్లా అనుకున్నా, కానీ ఇలా ఒక ఇట్లా బొమ్మలాగా కూడా ఉంటాయి అని ఇప్పుడే చూసాను అనమాట. వాటిని చూడంగానే భలే అనిపించింది నాకు. తీసుకుందాం అనుకున్నాం కానీ ఇప్పుడు వద్దులే, కొంచెం ఒక 2 months అయిన తర్వాత తీసుకుందాం అనుకున్నాం. ఇక అలా చూసామన్నమాట. ఇక ఇవైతే పిల్లలు ఆడుకునే బొమ్మలు అండి. అలాగే పెయింటింగ్స్ అని అలానే మంచిగా చిన్నపిల్లల క్రాఫ్ట్ చేస్తారు కదా, అన్నీ ఉన్నాయి ఇక్కడైతే. చిన్నపిల్లల్ని ఉన్న వాళ్ళైతే మాత్రం కంపల్సరీ వెళ్ళొచ్చు ఇక్కడైతే. అలాగే ఎక్కువ ప్రైస్ అయితే లేవండి, మంచిగా మనకి నార్మల్ బయట దొరికినట్టే అట్లే ఉన్నాయన్నమాట. మనకి బడ్జెట్లోనే, అంత హెవీ ప్రైస్ అయితే లేదు. ఇలా ఫుట్వేర్కి వచ్చేసాం అనమాట. కలెక్షన్ అయితే బాగుంది కానీ ఇక మేమైతే ఈ షూ అయితే తీసుకోలేదు అనమాట. నార్మల్గా రెగ్యులర్ వేర్కి డైలీ వేర్కి అలా చూద్దాం అనుకున్నాం. కాకపోతే ఇవేం బాగాలేదు, మొత్తం అంగుల్స్ వేసుకునేలా ఉన్నాయని తనకేం నచ్చలేదని తీసుకోలేదు.
మంచిగా రన్నింగ్ షూ అలాంటివి చూద్దాం అనుకొని వెళ్ళాం. కాకపోతే అవి కూడా బాగాలేదనమాట. ఇక వద్దనేసి ఏం తీసుకోలేదు. ఇవైతే కిడ్స్ ఇవి అండి. వీళ్ళకి బాగున్నాయని చెప్పాను కదా ఆల్రెడీ. కిడ్స్కి అయితే చాలా బాగున్నాయి అనమాట. వాళ్ళకి చెప్పులు కానీ అలానే క్లాత్ కానీ చాలా బాగున్నాయి. ఇవి నాకైతే ఈ డ్రెస్ నచ్చింది. కాకపోతే ఏంటంటే దగ్గరికి వెళ్ళి చూసిన తర్వాత అయితే అస్సలు బాగాలేదనమాట ఆ ఫ్యాబ్రిక్ అయితే. చాలా డ్రెస్సులు బాగున్నాయండి చూడటానికి, కానీ ఇట్లా సమ్మర్లో వేసుకునేటైతే అసలు లేవు. నాకెందుకో బాగా అనిపించలేదు అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ వీడియో ఎట్లా కనిపిస్తున్నాయో మంచిగా. ఇవన్నీ టాప్స్ అండి, అవే 3V సెట్స్ అంటారు కదా అలా. కాకపోతే నేనేం తీసుకోలేదు. సమ్మర్ కలెక్షన్ అయితే నాకేం అనిపించలేదు. మెటీరియల్స్ ఇవైతే కాటన్ డ్రెస్సులు అనమాట. అన్నీ కూడా ఓల్డ్ ఒక 3 years బ్యాక్ శారీస్ అనమాట. ఇవి ఆల్రెడీ అయిపోయినాయి, ట్రెండింగ్ అయితే లేవు అనమాట. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న శారీస్ అయితే కావు. ఇక నెట్టెడ్ డ్రెస్సులు అయితే పార్టీ వేర్కి అట్లా కొంటాం కదా, అవి అయితే బాగున్నాయి. ఎవరన్నా కొనేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చేసి కొనుక్కోవచ్చు. అప్పటికప్పుడు మాకు టైం లేదు, కొనాలి అనుకుంటే మాత్రం కొనవచ్చు అనమాట. ఇవైతే సిల్క్ డ్రెస్, ఈ డ్రెస్ బాగా నచ్చింది అండి. కాకపోతే ఏంటంటే సమ్మర్కి అయితే కష్టం అనమాట వేసుకోవడం కూడా. అవి చాలా సిల్కీగా ఉన్నాయి, అందుకని నేను తీసుకోలేదు. ఈ వాటర్ ఫిషెస్ ఉంటాయి కదా ఇవండి బాటిల్స్. ఇవి లూలు మాల్లో ఫస్ట్ చూసాను నేనైతే. ఆ తర్వాత మళ్ళీ ఎక్కడ అంటే నార్మల్గా ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు. తీసుకుందాం అనుకున్నాం ఈసారైనా. కాకపోతే ఇక్కడ ఆల్రెడీ 2 చనిపోయినాయి అనమాట. అంటే సమ్మర్ కదా, దాంట్లో వాటికి ఎప్పటికప్పుడు వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి, ఫుడ్ ఇస్తూ ఉండాలి. ఇక ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ అవి ఉంటాయో చనిపోతాయో తెలియదు, అందుకనే ఏం తీసుకోలేదు. అలాగే ఇండోర్ ప్లాంట్స్ కూడా అనుకున్నాం, ఏం తీసుకోలేదు అనమాట. ఇక బిల్ వేయించుదాం అనుకున్నాం. ఇప్పుడు బిల్ సెక్షన్ మొత్తం నాదే, నేనే మనీ ఇచ్చేది, అందుకని తలుపుతున్నారు అనమాట. నేనే నా బిల్లు కట్టేదంటే. తనకేమో ఇక అంతా అయిపోయింది. బిల్లు చేయించుదాం అనుకునేసరికి దానికి అప్సరా పెన్సిల్ కావాలన్నారు. అక్కడ కొంచెం మీకు వాయిస్ ఓవర్ ఇచ్చామండి. అంటే నార్మల్గా అయితే వాయిస్ మాట్లాడాము, కానీ అక్కడ సాంగ్ పెట్టారనమాట. అది బాగా ఎక్కువ వాల్యూమ్లో పెట్టారు, బాగా సౌండ్ బాగా వస్తుంది. దానివల్ల అయితే మొత్తం మ్యూట్ చేసేసామన్నమాట. బిల్లు నాదే కాబట్టి మనీ కట్టేది. తనైతే చూడండి ఎంత అయిందా అని నాకు టెన్షన్ అవుతుంది. అనుకున్న దానికంటే కొంచెం ఎక్కువ అవుతుంది అనుకున్నా. కాకపోతే తను ఒక 3 t-shirts వేయంలోనే బిల్ అయితే అనుకున్నది కొంచెం ఎక్కువ అయిపోయిందనమాట. కాకపోతే ఏం చేస్తాం, సర్లే అని ఇక తీసేసుకున్నాం అనమాట. అలా నేను కూడా 2 టాప్స్ అయితే తీసుకున్నా. ఇక బిల్ అయితే ఎంచుతున్నాం అనమాట. వాళ్ళు చెప్పుకొని నవ్వుకుంటున్నారు, అనుకున్న దానికంటే ఎక్కువ అయింది. ఇంకోటి ఏంటంటే హ్యాపీ నా అంటుంటే నేను లేదు, ఇంకో 2 t-shirts తీసుకుంటే హ్యాపీ అని సేల్స్ చేసి బిల్ వేసి అతను చెప్తున్నాడు అనమాట. ఇక అంతా బిల్ అయిపోను, అనుకున్నదికి కొంచెం ఎక్కువ అయిందనమాట. ఇక నాకైతే ఈ చేంజ్ అయితే నాకు ఇచ్చేశారు దాచుకొని. ఎంత అనుకున్నారు, 250 రూపీస్ వచ్చినాయి అనమాట. అంత అయిపోగా వాటిని కూడా ఏం చేస్తాను, నాకేం వద్దా 250 రూపీస్ దాచుకోండి మీరే అంటే, తను ఇక అక్కడికి వెళ్దాం పదా తినేసి అయిపోతుంది, ఈ 250 ఇవి కూడా చేసుకుని ఇంటికి పోవచ్చు అని అంటున్నారనమాట. అది మీకు చెప్పాను కదా ఆల్రెడీ, కొంచెం సౌండ్స్ వస్తున్నాయని మీకు చెప్పాను కదా, అందుకనే మీకు వాయిస్ అనేది వినిపించట్లేదు. అలా మేమైతే ఇక తినేద్దాం అనుకున్నాం, కానీ ఏం బాగాలేదనమాట. ఎందుకంటే 10:30 అయింది టైం అప్పటికే. ఇక వద్దనుకొని అక్కడ కూడా నాకేం నచ్చలేదు. ఇంటికి వెళ్ళేసి మంచిగా రైస్ పెట్టుకొని తినేస్తే అయిపోతుంది కదా అని ఈ ఇంటికైతే రిటర్న్ అయిపోయామన్నమాట. తనేమో ఎంత అయింది బిల్ అని అయితే చూస్తున్నారు. అంటే కొంచెం నాదే కాబట్టి మనీ కట్టింది. నేను అడుగుతున్నా నెక్స్ట్ మంత్ నా బర్త్డేకి మాత్రం కంపల్సరీ 5,000 పెట్టి షాపింగ్ చేయించాలని. అలా ఏం పట్టించుకోవట్లేదు తను నన్ను. ఆగి మరి అడిగినా కూడా వెళ్ళిపోతున్నారు అనమాట, తలుపుతున్నారు. నోట్లో నుంచి అయితే ఒక్క మాట కూడా రావట్లేదు చూడండి. ఇక అలా అయితే అయిపోయిందనమాట ఇవాళ డే అయితే. ఇక అలా రిటర్న్ అయిపోతున్నాం ఇంటికి. అలానే షాపింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మీకైతే వీడియో పోస్ట్ చేసేసరికి కొంచెం లేట్ అయిందండి. ఏం వీడియోస్ చేయాలో అయితే అసలు ఏం తెలియట్లేదు, దానివల్ల కొంచెం లేట్ అవుతుందన్నమాట ఆ వీడియో పోస్ట్ చేయడానికి. ప్లీజ్ మీరైతే సపోర్ట్ చేసి అలాగే లైక్ చేసి షేర్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్